జై శ్రీమన్నారాయణ. భగవంతుడికి ఇత్తడి, ఎండి, రాగి, బంగారం ఇలాంటి పంచలోహ పాత్రలు ఏదైనా పర్లేదు, ఇటువంటి పాత్రలో నైవేద్యం మాత్రం పెట్టాలి. స్టీలు, ఇత్తడి, గాజు, ప్లాస్టిక్ ఇటువంటి బౌల్స్ ఎందుకు వాడకూడదని అంటారు కదా. దీంట్లో చాలా ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి. అవి కాకుండా మనం వేరే మాట్లాడుకుందాం. ఏంటంటే ఇవి మాత్రం ఎందుకు పెడతారు అంటే, స్వామి మనకి ఎందుకు ఇచ్చాడు అంటే, స్వామికి నైవేద్యం పెట్టి ఒక ప్లేట్ కొనే స్వామత మనకు లేదా? ఒక సినిమాకి వెళ్తే 300 అవుతుంది, ఒక పార్టీకి వెళ్తే ఇంకా ఎక్కువ అవుతుంది. ఇంక మనకు కావాల్సిన నచ్చిన చెప్పుల కోసం కొన్ని వేలు ఖర్చు పెట్టుకుంటారు కదా. 1500, 2000, 3000 పెట్టి చెప్పులు కొనే మనుషులు కూడా ఉన్నారు కదా. చెప్పులు కొనడానికి, కాస్ట్లీ డ్రెస్ కొనుక్కోవడానికి, కాస్ట్లీ కాస్మెటిక్ ఐటమ్స్ కొనుక్కోవడానికి డబ్బులు ఉంటాయి. కానీ భగవంతుడి దగ్గరికి వచ్చేసరికి ఆయన సరైన ఒక ప్లేట్లో నైవేద్యం పెడదామే అనే కోరిక ఎవరికి ఉంటుంది? సో అలా ఎవరైతే భగవంతుడు మనకన్నా ఎక్కువని ఆలోచించి స్వామికి సపరేట్గా ఒక ప్లేట్ ఉండాలి, ఆయన భుజించడానికి సరైన ఒక లోహంతో తయారు చేసిన, మంచి లోహంతో తయారు చేసిన ఒక పాత్ర ఉంటే బాగుంటుంది అని త్రికరణ శుద్ధిగా ఎవరైతే భావిస్తారో అటువంటి వాళ్ళ నైవేద్యం స్వామి ప్రత్యక్షంగా ఆరగిస్తాడు. అంతే తప్ప ఈ ప్లాస్టిక్ బౌల్స్ ఇవన్నీ పెడితే మనం ఎక్కడ సదాచారాన్ని ఫాలో అవుతున్నాం? రేపు పొద్దున మనమే ఆచారం పాటించకపోతే మన పిల్లలు ఏం ఫాలో అవుతారు? మన పూర్వీకులు, ఆచార్యులు, గురువులు, పెద్దలు వీళ్ళందరూ ఆచరించారు కాబట్టి మనం ఆచరిస్తున్నాం. మనం ఆచరించకపోతే రానున్న తరాలకు మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం? కాబట్టి ఏది ఎందులో పెట్టమన్నారో అందులో పెట్టడం చాలా మంచిది. కొత్త పోకడలు పోకూడదు అనమాట. అవి ఏవీ లేవు. ఇస్తరాకులు కట్ట కొనుక్కొని రోజు 2 ఆకులు తీసి ఆ ఆకు మీద ఏదో పండో, పలమో, పటిక బెల్లం ఏదో పెడితే సరిపోద్ది కదా. ఎందుకు ప్లాస్టిక్, గాజు పెట్టడం? అవి మనకు శాస్త్ర సమ్మతం కాదు. అటువంటి వాటిలో నైవేద్యం పెట్టిన స్వామి, భగవంతుడు, అమ్మవారు స్వీకరించరు. ఇది మాత్రం గుర్తుంచుకోండి. సరైన మంచి లోహంలో స్వామివారికి ఒక ప్లేట్ కొని ఆ భగవంతుడు నైవేద్యం సమర్పించండి. ఖచ్చితంగా భగవంతుడు ఆ నైవేద్యాన్ని ఆరగిస్తాడు. దీంట్లో ఎలాంటి సందేహము లేదు. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణ.